వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు నూలుకోలు మనకు ఈ సీజన్లో మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. సో దాంతో కర్రీస్ కానీ వేపుడులు ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో చూడడానికి మనకు కొంచెం క్యాబేజ్ కలర్లో ఉంటుంది, లోపల మనకు రాడిష్ లాగా వైట్గా వస్తుంది అనమాట. సో దీంతో ఫ్లవర్ చేస్తున్నాను నేను. ఓకే, సో రోజ్ ఫ్లవర్లా చేసేసి మనం దీన్ని కలరింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఎప్పుడన్నా మనం కలర్ఫుల్గా చేసుకోవాలి మన డైనింగ్ ఏరియా మన ఇంట్లో అనుకున్నప్పుడు ఇలాంటి ప్లాన్ చేసుకోవచ్చు. వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి నచ్చిన కలర్స్ని మనం దీనికి అప్లై చేసుకుంటే, ఎందుకంటే కొన్ని రకాల వెజిటబుల్స్ మనకి కావాల్సిన కలర్స్లో దొరకవు. అంటే బ్లూ కానీ మెరూన్ కలర్లో కానీ లేకపోతే కొంచెం మనకు ఎల్లోయిష్ కలర్లో కానీ దొరకవు. కాబట్టి ఇలా వైటిష్గా ఉండే దాంతో చేసుకొని కలర్స్ ఫుడ్ కలర్సే అప్లై చేసుకోవాలి ఎప్పుడైనా. ఓకే, సో సైజ్ నేను మీడియం తీసుకున్నాను. మీకు మార్కెట్లో ఎంత పెద్ద సైజ్ కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు తయారు చేసి పెట్టేసుకోవచ్చు. సో ఇది తొందరగా కూడా వాడిపోతుంది, బీట్రూట్ లాగా ఎక్కువసేపు ఉంటుంది మనం డిస్ప్లే పెడితే కూడా. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో రావాలి. నెక్స్ట్ మళ్ళీ వీటి కింద నుంచిగా కొంచెం పీలింగ్. సో కొన్ని రకాల కార్వింగ్స్ వచ్చినప్పుడు వాటిలోంచి కొంచెం వేరియేషన్లో చేయాలనుకుంటే ఇలాంటి ట్రై చేయొచ్చు. అంటే కొంచెం కలర్స్ అవి మనం అప్లై చేసేసి దాన్ని ఇంకొంచెం అందంగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. సో ఫుడ్ కలర్సే అని ఎందుకంటానంటే, మనం డిస్ప్లే పెట్టినప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు ఆడుతూ అందంగా కనిపిస్తే తీసుకొని తినే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు పోస్టర్ కలర్స్ కానీ ఆయిల్ కలర్స్ కానీ వాడకుండా ఫుడ్ కలర్సే మనం వాడినట్టయితే వాళ్ళు తిన్న వాళ్ళ ఆరోగ్యానికి ఏమాత్రం కాకుండా ప్రమాదం కాకుండా చూసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి. దాంట్లో మనకు 2 టైప్స్ ఆఫ్ దొరుకుతాయి. పౌడర్స్ రూపంలో దొరుకుతుంది మనకు ఫుడ్ కలర్ అనేది, లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది. మనకు ఏది అవసరమో చూసుకొని ఆ రూపంలో వాడుకోవాలి. ఓకే, సో అన్నీ కూడా ఒకదాని మధ్యలో ఒకటి అలా వచ్చే విధంగానే కట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. మెల్లిమెల్లిగా సైజ్ అనేది తగ్గించుకుంటూ వెళ్ళాలి. అప్పుడే అన్ని పెటల్స్ అనేది కనపడతాయి. ఒకదాని మధ్యలో ఒకటి ఆల్టర్నేట్ టైప్లో ఈ రో ఒకటి ఉంటే ఈ రెండింటి మధ్యలో ఇది రావాలి, మళ్ళీ ఈ రెండింటి మధ్యలో ఇది రావాలి, ఈ రెండింటి మధ్యలో ఇది రావాలి. అలా కొంచెం మెయింటైన్ చేస్తూ ఉంటే చూసేప్పుడు మనం ఓపెన్ చేసిన ఆ పెటల్స్ అన్నీ కూడా డిస్ప్లేలో బాగా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో ఇలా రెడీ చేసుకోవాలి. దీన్ని ప్లేట్లో పెట్టే ముందు ఈ కార్నర్స్ కూడా కొంచెం నేను డెకరేట్ చేస్తున్నాను. ఓకే, బ్యాక్ సైడ్లో కొంచెం గ్యాప్ వదిలేస్తే మనకు అక్కడ ఈ స్లైసెస్కి అంతా కూడా గ్రిప్ ఉంటుంది. ఓకే, సో ఇలా వైట్ కలర్ మీద బాగా కనిపిస్తుంది మనకు చాపింగ్ బోర్డ్ మీద కంటే.
సో నెక్స్ట్ ఎనీ ఫుడ్ కలర్. సో దీనికి కొంచెం తడి అప్లై చేసుకొని ముందుగా సో మొత్తంగా కావాలంటే ఏదైనా బౌల్లో మనం కలర్ అనేది మిక్స్ చేసుకొని దీన్ని దాంట్లో కాసేపు ఒక 5 నిమిషాలు పెట్టేసి తీసేస్తే టోటల్ కలర్ వచ్చేస్తుంది. జస్ట్ మనకు ఆ లైన్స్కి ఒక్కదానికి కావాలనుకున్నప్పుడు ఈ మెథడ్లో అప్లై చేయొచ్చు. జస్ట్ ఇలా పై నుంచి ఆ ఎడ్జెస్కి మాత్రమే అంటుకునే విధంగా ప్లాన్ చేయాలి. అప్పుడు ఆ బార్డర్ లైన్స్ అన్నీ కూడా నీట్గా కనిపిస్తాయి. సో ఆ షేప్ అనేది మనం ఎక్కడెక్కడైతే కట్ చేసామో అదంతా క్లియర్గా మనకు ఈ కలరింగ్ వల్ల కనిపిస్తుంది. ఓకే, సో టోటల్గా మనం లైట్ కలర్ వేసేసి ఈ ఎడ్జెస్ కూడా మనం డార్క్ కలర్తో ఫిల్ చేసిన లుక్ అనేది డబుల్ కలర్లో మీకు ఫ్లవర్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇలా మధ్యలో పెట్టేసి కార్నర్స్లో అడిషనల్గా మనం చేసుకున్న ఈ డిజైన్స్ని పెట్టేసుకుంటే ఓవరాల్గా మనకు డిష్ అనేది సూపర్గా వస్తుంది. ఓకే, సో నూలుకోలతో ఇలా హ్యాపీగా రోజ్ ఫ్లవర్ని కలర్ఫుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేస్తుండండి.